ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవుని క్రియలు మన లోపల ప్రత్యక్షపరచబడుతాయి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. ఎవ్రీ ఇంపాసిబుల్ థింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ ప్రత్యక్షపరచబడటం కోసమే అసాధ్యము అన్న ప్రతీది కూడా ఎదురు చూస్తూ ఉంది. ఇంకొక మాటలో చెప్పాలనంటే, ఈ లోకంలో మనుషులు కొంతవరకే చేయగలరు. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ద లిమిటేషన్స్. మనుషునికి కొన్ని అసాధ్యములు అన్నవి ఉన్నాయి. ఇంకిది దాటితే మేము చేయలేము అని అనేక విషయాల్లో మనిషి చెప్పగలడు. చూడండి, ఆ రోగము తీవ్రత ఎక్కువైపోయి క్యాన్సర్ అనుకుందాం అనుకోండి, ఒకవేళ ఆ 4th స్టేజ్కి వెళ్తే డాక్టర్ అంటారు, ఇది ఇంకా కష్టమండి, మీరు ఆశలు వదులుకోవాల్సిందే, 1 నెలనో 2 నెలలో బతుకుతాడు, ఇంకా చనిపోవచ్చేమో అని చెప్పేసి అంటారు. ఒకవేళ లివర్ పాడైపోతే ఇంకా మేము దీన్ని బాగు చేయలేము అని చెప్పేసి అంటారు. ఆ కిడ్నీలు పాడైపోతే ఇంకా జీర్ణ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా మనుషునికి అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ద లిమిటేషన్స్. మానవులకు కొంచెం పరిధి ఉంది. ఇది దాటితే ఇంకా వాళ్ళ చేతిలో నుంచి దాటిపోయింది అన్నట్టుగా మాట్లాడతారు. పిల్లల విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు, దేశ స్థితిగతుల విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, ఇంకా కుటుంబ వ్యవహారాల విషయంలో కావచ్చు. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ద లిమిటేషన్స్. మానవులకు కొన్ని అసాధ్యము అనిపించినటువంటిగా ఉంటాయి. కానీ దేవునితో సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము కూడా సాధ్యం. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఎవ్రీ ఇంపాసిబుల్ థింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్. మళ్ళొకసారి చెప్తాను, ఎవ్రీ ఇంపాసిబుల్ థింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్. ప్రతి అసాధ్యము అన్నటువంటి పని అది దేని కొరకు ఎదురు చూస్తుంది అంటే, దేవుని క్రియ ప్రత్యక్షపరచబడటం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ మాటలు ఈరోజు మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ ద రెవల్యూషన్. ఇది ఒక ప్రత్యక్షత. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడని నేనైతే నమ్ముతున్నాను. సరే, ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తప్పకుండా మీరు తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. నాతో పాటు ఈ వాక్యం చదవండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. చాలు. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు పుట్టినది మొదలుకొని గుడ్డి అయినటువంటి ఒక మనుషుడు కనబడ్డాడంట. కనబడ్డప్పుడు అక్కడ శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, యేసయ్య లేకపోతే బోధకుడా, ఈ వ్యక్తి గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం ఏంది? వీడేమైనా పాపం చేశాడా? వీని తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా అని చెప్పేసి అడిగినప్పుడు యేసయ్య అంటున్న మాట ఏంటంటే, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడం కోసమే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పేసి అక్కడ అన్నట్టుగా మనం చూస్తాం. జనరల్గా మనకు కూడా చాలాసార్లు కొన్ని సమస్యలు మన జీవితంలోనికి రాగానే మనకు అనిపిస్తుంది, నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఈ అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, లేకపోతే కష్టమైన పరిస్థితుల గుండా నేను పోతున్నాను అని చెప్పేసి జనరల్గా మనకు ఒక ఆలోచన వస్తుంది. లేకపోతే కొంతమంది వ్యక్తులను మనం చూస్తే, వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఈ సమస్యలోనికి పోయారు, లేకపోతే ప్రమాదం జరిగింది, లేకపోతే అనారోగ్యం వచ్చింది, లేకపోతే నష్టం జరిగింది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అనాలిసిస్ చేస్తారు. అఫ్ కోర్స్ కొన్ని రీజన్స్ కూడా అయి ఉండవచ్చు. వాళ్ళ బలహీనతలను బట్టి,
కొన్ని డెవిల్కి యాక్సెసింగ్ పాయింట్ ఇవ్వడం ద్వారా కొన్నిసార్లు సమస్యలు అనేటువంటివి రావచ్చు. కానీ అయితే ప్రాముఖ్యంగా మన లోపల కొన్ని సమస్యలు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే నేనేమైనా తప్పు చేశానా, లేకపోతే మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, లేకపోతే ఏమైనా పాపం చేశామా, ఈ యొక్క సమస్య, ఈ కీడు అనేటువంటిది మాకు వచ్చింది అనేటువంటి ఆలోచన జనరల్గా చాలామంది జీవితాల్లో ఆలోచన అనేటువంటిది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా బోధకుడా అని యేసుక్రీస్తు ప్రభువును శిష్యులు అదే ప్రశ్న వేశారు. అయితే యేసే అంటున్న మాట ఏంటంటే, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. ఈ 3వ వచనాన్ని ఈరోజు మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడం కోసమే వాడు గుడ్డివాడుగా పుట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఇట్లా అనుకుందాం, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అందరికీ ఆరోగ్యాలు ఉన్నాయి, ఏ ఒక్క వ్యక్తి కూడా దురాత్మ శక్తిశీలత పీడింపబడలేదు అనుకుందాం, ఏ ఒక్కనికి కూడా సమస్యలు లేవనుకుందాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని క్రియలు అని చెప్పేసి ఏ కార్యాలు చేసేవాడండి? దెర్ ఈజ్ నో వర్క్స్ ఆఫ్ గాడ్. అందుకే పరలోకంలో ఏముంటుందండి? దేవుని క్రియలు చేయడం అనేది ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళు దేవుని మహిమపరచడము, స్తుతించడమే ఉంటుంది. ఈ భూమి మీదనే దేవుని క్రియలు చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. దాన్ని కనుక మనం ఇంగ్లీష్లో కనుక చదివినట్లయితే కింగ్ జేమ్స్ వర్షంలో, జీసస్ ఆన్సర్డ్, నైదర్ హ్యాడ్ దిస్ మ్యాన్ సిన్నర్డ్ నార్ హిస్ పేరెంట్స్, బట్ దట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి మేడ్ మేనిఫెస్ట్ హిమ్. దేవుని క్రియ ఆ వ్యక్తి జీవితంలో ప్రత్యక్షపరచబడడం కోసమే వాడు గుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పేసి ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒకవేళ గుడ్డివాడు గనక ఒకవేళ లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఎవని కన్నులు తెరవాలి? కుష్టి వ్యాధిగ్రస్తుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని స్వస్థపరచాలి? లేకపోతే నానా విధములైనటువంటి సమస్యల చేత, వేదనల చేత, రోగముల చేత బాధించబడుతున్నటువంటి వ్యక్తులు గనక లేకపోతే దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని యొక్క బాహుబలం అనేటువంటిది ఈ భూమి మీద ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతుంది? అందుకే దేవుడు ఒక మాట అంటాడు, రోమిలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఫరో యందు నా బలమును కనుపరచడం కోసమే నేను ఫరోను నియమించాను అంటున్నాడు. God is particularly ordaining the people for the glory of him. మళ్ళొకసారి చెప్తాను, God is particularly ordaining the people for his glory. దేవుని మహిమ కోసం కొంతమందిని ఆయన భూమి మీద తయారు చేసి పెడుతున్నాడు. కొంతమంది వాళ్ళు గుడ్డి వాళ్ళుగా పుడుతున్నారు, కుంటి వాళ్ళుగా పుడుతున్నారు, అంగహీనులుగా పుడుతున్నారు, లేకపోతే సమస్యల్లో వాళ్ళు జీవిస్తున్నారు, పేదవాళ్ళుగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, the works of God should manifest in their life. దేవుని క్రియలు వాళ్ళ జీవితాల్లో ప్రత్యక్షపరచబడడం కోసమే వాళ్ళు అలాగున ఉన్నారు. సరే, ఇంకా దీన్ని మనము లోతుగా అధ్యయనం చేద్దాం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివాడుగా పుట్టినటువంటి వాని జీవితంలో ఎలాంటి కార్యం చేశాడనేది చూసిన తర్వాత ఇంకా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకుందాం. సరే, ఇక్కడ 4వ వచనంలో చదివితే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన అట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడిని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. చాలు. అంతకుముందు గుడ్డివాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద పూసి సిలోయము అనేటువంటి కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు, ఆ గుడ్డివాడు వెళ్ళి కడుక్కున్నప్పుడు చూపు గలవాడై వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పుట్టింది మొదలుకొని గుడ్డివాడుగా ఉన్నవాడు ఎప్పుడైతే యేసయ్య చేసినటువంటి అద్భుతం ద్వారా, అంటే దేవుని క్రియ ప్రత్యక్షపరచబడడం ద్వారా వారి కన్నులు అనేటువంటివి తెరబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు వాడు చూడలేడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేసిన తర్వాత ఆ వ్యక్తి చూడడం ప్రారంభిస్తున్నాడు. ఆ వ్యక్తి అన్నిటిని కూడా గ్రహించడం ప్రారంభం చేస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేయకంటే ముందు ఒక మాటను మాట్లాడుతున్నాడు. ఏంటంటే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పగలున్నంత వరకు
నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెను. ఇక్కడ ఎవరంటున్నారండి? మనము చేయాలి అంటున్నాడు. ఎవరు? నేను చేయాలని చెప్పట్లేదు, మనము చేయాలి అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. అంటే చూడండి, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాల్సినటువంటి సమయంలో దేవుని క్రియలు అనేటువంటి ప్రత్యక్షపరచబడాలి. ఒక సీజన్, ఒక టైం అనేటువంటిది రాబోతుంది. ఆ టైంలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి ఇంకా అవకాశమే ఉండదు. అక్కడ కేవలం ఉగ్రత మాత్రమే ఉంటుంది. అది రాబోయే రోజుల్లో ఉంది. ఈ కాలంలో దేవుని క్రియలు మన ద్వారా ప్రత్యక్షపరచబడాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం చూస్తే 6వ వచనంలో 5వ వచనంలో, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వెలుగై ఉన్న దేవుడు. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి ప్రతి క్షణము కూడా ఆయన కష్టపడ్డట్టుగా, ప్రతి క్షణం కూడా దేవుని మహిమ కొరకే ఆయన పని చేసినట్టుగా మనము సువార్తల్లో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రను గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడడం కోసము కొన్ని సమస్యలు ఈ భూమి మీద ఉన్నాయి. ఒకసారి మీరు చుట్టూ చూడండి, లేకపోతే మీ ఇంట్లోనే చూడండి. మీ భర్త జీవితంలో ఉన్న ఆ సమస్య, బలహీనత దేవుని క్రియ ప్రత్యక్షపరచబడడం కోసమే ఉంది. మీ పిల్లల జీవితంలో ఉన్న అనారోగ్యము, లేకపోతే నీ భార్య జీవితంలో ఉన్న అనారోగ్యము, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క మ్యారిటల్ డిస్ప్యూట్స్, అంటే భార్య భర్తల మధ్య ఉన్న అసమాధానం, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉన్న అసమాధానం, లేకపోతే అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేకపోతే కుటుంబంలో ఆ వివాదములు, లేకపోతే మీ పక్కింటోల్లో ఉన్నటువంటి సమస్యలు, లేకపోతే మీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, మీ యొక్క గ్రామంలో ఉన్న సమస్యలు, మీ దేశంలో ఉన్న సమస్యలు, ఇవన్నీ కూడా ఎందుకున్నాయంటే దేవుని కార్యములు ప్రత్యక్షపరచబడడం కోసమే. ఎవ్రీ వ్యానిటీ ఆర్ ఎవ్రీ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యములు ప్రత్యక్షపరచబడడం కోసమే ఈ సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుంది అనేటువంటి విషయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి 19వ వచనం మనం చదివితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ద క్రియేచర్ ఈజ్ అవైటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత కడగబడి ఎవరైతే తండ్రి యొద్దకు వచ్చారో వారందరినీ కూడా దేవుడు కుమారులు అని చెప్పేసి పిలుస్తున్నాడు, కుమార్తెలు అని పిలుస్తున్నాడు. వాళ్ళకు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటంటే ఆయన నామములో ప్రతి దాన్ని కూడా సాధించడానికి ఆయన అధికారమును, శక్తిని అనుగ్రహించాడు. వారి యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కనబడుతుందంట. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. చూడండి, ఈ లోకములో సృష్టి అంట ఏకగ్రీవంగా మొరపెడతా ఉందంట, గ్రోనింగ్ చేస్తూ ఉందంట. దేని కొరకంట? మూలుగుచూ ప్రసవ వేదన పడుచా ఉంది. ఈ యొక్క నాశనముకు లోనైనటువంటి దాస్యములో నుంచి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్రాన్ని మేము అనుభవించాలి, మేము విడిపించబడాలి, మేము స్వస్థపరచబడాలి అని ద క్రియేచర్ ఈజ్ గ్రోనింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్. ఇంకొక మాటలో చెప్పాలంటే ద క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపయుక్తమైన ప్రతిదీ కూడా, బలహీనతతో కూడిన ప్రతిదీ కూడా, నశించిపోతున్న ప్రతిదీ కూడా, అనారోగ్యంతో ఉన్న ప్రతిదీ కూడా, బంధకంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని క్రియ కనపరచబడడం కోసమే అది అలా ఉంది అనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ ద్వారా ఈ సృష్టిని బాగు చేయాలనుకుంటున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ దిస్ జనరేషన్, గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ దిస్ పీపుల్ త్రూ యూ. మీ ద్వారా ఈ సృష్టిని బాగు చేయాలి అని అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద జీవించిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ రోగులందరినీ కూడా స్వస్థపరిచాడంట. ఏ సమాజ మందిరంలోనికి వెళ్ళినా ఆ దయ్యములు పట్టిన ప్రతి ఒక్కరిని ఆయన విడిపించాడంట. నో పర్సన్ హ్యాస్ లెఫ్ట్. ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆయన విడిచిపెట్టలేదు.
ఆయన మేలు చేయిచు సంచరించాడని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరుస్తూ మేలు చేయిచు రోగులను బాగు చేయిచు ఆయన భూమి మీద సంచరించాడని చెప్పేసి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ చేతను శక్తి చేతను అభిషేకించాడు కాబట్టి ఆయనటి కార్యములు చేసుకుంటూ ఆయన భూమి మీద సంచరించాడని ఆయన విషయమై అక్కడ పేతురు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే ఈరోజు నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుణ్ణి పొందుకున్న మనము, అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మన ద్వారా దేవుడు పని చేయాలి అని అనుకుంటున్నాడు. ఈరోజు ఈ మాట నాతో పాటు చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన నా ద్వారా, చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన నా ద్వారా దేవుడు పని చేయాలి అని అనుకుంటున్నాడు. ఏంటండి? దేవుడు పని చేయాలనుకుంటున్నాడు. యూ విల్ బీ ద కింగ్డమ్ వర్కర్. మీరు దేవుని రాజ్య ప్రతినిధులు, దేవుని రాజ్య రాయబారులు, దేవుని రాజ్యము కొరకై పని చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు నీ మీద కూడా నా మీద కూడా ఉంది అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇప్పుడు చాలామంది కూడా, అయ్యో బ్రదర్, నా జీవితంలోనే సమస్యలు ఉన్నాయి, నేనెట్లా పని చేయాలి బ్రదర్, నేనే అనారోగ్యాల చేత బాధపడుతున్నాను, నాకే అప్పుల సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో బాగలేదు, నేనేం చెప్పుకోవాలి దేవుని క్రియను గురించి. ఇన్స్పైట్ ఆర్ డిస్పైట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, నీ సమస్యలను బట్టే, నీ జీవితంలోని ఇబ్బందులను బట్టే నువ్వు ఆగిపోవద్దు. కానీ దేవుడు నీ కొరకు ఏదైతే పని కేటాయించాడో దాన్ని నువ్వు చేయడానికి ముందుకు వస్తే దేవుని మహిమ నీ ద్వారా ఈ లోకంలో బయలుపరచబడుతుంది. సరే, ఇక్కడ సృష్టి క్రియేషన్ అనేటువంటిది ఎందుకు దేవుడు పర్పస్ఫుల్గానే డిస్ట్రాయ్ చేశాడు అని అంటే, ఒకటి పాపము ద్వారా, రెండోది ఏంటంటే దేవుని పిల్లలు దాన్ని రీస్టోర్ చేస్తారనేటువంటి ఒక హోప్ ద్వారా దేవుడు దాన్ని నాశనము చేసేవానికి అప్పగించేశాడు. కాబట్టి ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, అనగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనము ఈ సృష్టిని రీస్టోర్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా అనారోగ్యంతో బాధపడ్డవాడు ఉంటే వాడు అందులో నుంచి బయటకు రావాలి. ఆ రోగి ఉంటే స్వస్థపరచబడాలి. ఆ బలహీనతల చేత బాగుపడుతున్నటువంటి వాడు బాగు చేయబడాలి. ఆ రోగముల చేత, బలహీనతల చేత, లేకపోతే నానా విధములైనటువంటి సమస్యల చేత ఉన్న ప్రతి ఒక్కడు కూడా అందులో నుంచి విడిపించబడాలి. దిస్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ యూ. మీరు దేవుని శక్తిని పొందుకొని ఆ శక్తి చేత లోకమును విడిపించాలి అనేటువంటి దాని కొరకు ఈ యొక్క క్రియేషన్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఇంకా మీరు చాలాసార్లు కూడా అదే నిరుత్సాహంలో, అయ్యో ఈ సమస్యలు ఇట్లా ఉన్నాయి, నా పెళ్ళి ఎప్పుడవుతుందో, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు బయటపడతాను, వీటి గురించే ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు మీకు ఏ కమిషన్ ఇచ్చాడు, ఏ పని మీకు ఇచ్చాడో దాన్ని మీరు చాలాసార్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకొక సంఘటనను కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ లాజరు రోగముతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వద్దకు మార్తా అదేవిధంగా మరియలు కబురు పంపుతారు. కబురు పంపినప్పుడు బేతనియాలో ఉన్నటువంటి లాజరు దగ్గరికి రమ్మని అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు సమాచారం పంపినప్పుడు యేసయ్య అక్కడ ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము. మరియ ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో మీకు ఏ రోగం ఉందో ఆ రోగం ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఒకవేళ మీకు క్యాన్సర్ ఉందనుకోండి, ఆ క్యాన్సర్ను ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఈ క్యాన్సర్ మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ఈ రోగము వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని మాట్లాడండి. ఒకవేళ ట్యూబర్కులోసిస్ వ్యాధి ఉందా మీకు, లేకపోతే సైనస్ ఉందా, తలనొప్పి ఉందా, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయ్యాయా, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందా,
తల మొదలుగా అరికాల వరకు ఏ ఏ అనారోగ్యాలు మీకున్నాయి, నరాల బలహీనత ఉందా, నడుము నొప్పి ఉందా, ఏ రోగం ఉన్నా సరే ఆ రోగము మీ మరణము కొరకు రాలేదు. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్న మాట ఏంటంటే లాజరు విషయంలో ఈ రోగము లాజరు మరణించడానికి రాలేదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీ జీవితంలో ఉన్న సమస్యలు దేవుని మహిమ కొరకు వచ్చాయి. మీ జీవితంలో ఉన్నటువంటి అనారోగ్యము దాని ద్వారా దేవుడు మహిమపరచబడడానికి, మీ విశ్వాసం యొక్క స్థాయి పెంచడానికి, మిమ్మల్ని చూసినటువంటి వారు దేవుని వైపు తిప్పబడడానికి, మీలో ఒక బలమైన సాక్ష్యాన్ని నాటడానికే మీ జీవితంలో సమస్యలు వస్తున్నాయి తప్ప అవి మిమ్మల్ని నాశనం చేయలేవు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇట్, సే ఆమేన్. మిమ్మల్ని ఏ రోగం మిమ్మల్ని చంపలేదండి, ఏ అప్పుల సమస్య మిమ్మల్ని మింగివేయలేదు, ఏ చీకటి శక్తి, ఏ మాంత్రిక శక్తి మిమ్మల్ని బాధించి మిమ్మల్ని అందులోనే చేయలేదు. దేవుడు బలము కలిగి మిమ్మల్ని అందులో నుంచి బయటకు తీసుకొస్తాడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ యూ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్రబుల్, మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్. మీరు అనుభవిస్తున్న ఏ శ్రమ, మీరు అనుభవిస్తున్న ఏ బాధ మిమ్మల్ని నశింపజేయడానికి రాలేదు. దేవుని కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు మీ యందు మహిమపరచబడు నిమిత్తమే ఆ యొక్క అనారోగ్యములు, ఆ యొక్క బలహీనతలు, ఆ యొక్క సమస్యలు వచ్చి ఉన్నాయనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీరు చింతపడద్దు. అయ్యో ఈ రోగం చేత నేను చచ్చిపోతానేమో, అయ్యో నేను చచ్చిపోతే నా కుటుంబం ఏమైపోద్దేమో, అయ్యో లేకపోతే అప్పుల సమస్యలో కృంగిపోయి నేను ఆత్మహత్య చేసుకుంటే నా కుటుంబం ఎటుపోద్దాం. వీటి చేత మీరు కృంగిపోవడం కాదు. దేవా, నీ మహిమ ఈ రోగము ద్వారా బయలుపరచబడాలి. దేవా, ఈ రోగంలో నుంచి నేను బయటకు వచ్చి నేను బ్రతికి దేవా మీకు సాక్షిగా జీవించడము ఈ లోకస్తులంతా చూడాలి. ప్రభువా, ఈ అనారోగ్యం చేత నేను ఇంత దిగజారిపోయాను కదా, ఇందులో నుంచి నువ్వు నన్ను బయటకు తీసుకొస్తే ప్రభువా జీవితాంతం నేను సాక్షిగా నీ కొరకు జీవిస్తానయ్యా, నిన్ను నేను చెప్తానయ్యా, నీ మహిమ నా ద్వారా బయలుపరచబడడం కోసం ఈరోజు నువ్వు ఈ రోగానికి అనుమతి ఇచ్చావయ్యా అని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మహిమ బయలుపరచబడుతుంది అనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం జరిగిందండి లాజరు జీవితంలో? రోగమే మరణం కొరకు రాలేదన్నాడు, కానీ మరణించాడు. ఈ వ్యాధి మరణం కొరకు రాలేదన్నాడు, కానీ లాజరే మరణించే వరకు ఎదురు చూశాడు. కొన్నిసార్లు సమస్య తీవ్రత ఎట్లా ఉంటుందంటే ఆ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, ఇంకా రోగము తగ్గినట్టు అనిపించదు, తీవ్రత ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుల నుంచి బయటకు వచ్చినట్టు అనిపించదు, ఇంకా ఎక్కువైతున్నట్టుగా అనిపిస్తుంది. బలహీనతల నుంచి బయటకు వస్తున్నట్టుగా అనిపించదు, ఇంకా ఎక్కువైతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు చాలామంది నిరుత్సాహపడి వెనకడుగు వేస్తారు, అక్కడ దేవుణ్ణి విశ్వసించడం ఆపేస్తారు. ఇక్కడ రోగముతో ఉన్నప్పుడు యేసయ్యను రమ్మని చెప్పేసి మార్తా మరియలు అక్క చెల్లెలు ఇద్దరు కూడా యేసయ్యను ఇన్వైట్ చేస్తే యేసయ్య 4 రోజులు ఆలస్యం చేశాడు. ఏమైందంటే ఆ రోగంతో లాజరు చనిపోయి తీసుకెళ్లి సమాధిలో పెట్టేశారు. సమాధిలో పెట్టిన తర్వాత 4 రోజులకు యేసయ్య వారిని దర్శించడానికి వచ్చాడు. దర్శించడానికి వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఒకటే డైలాగ్ కొడుతూ ఉన్నారు, మార్తా అదేవిధంగా మరియలు. ప్రభువా, నువ్వు అప్పుడే వస్తే, అంటే రోగంతో ఉన్నప్పుడే వస్తే నా యొక్క తమ్ముడు స్వస్థపరచబడేవాడు, కానీ ఇప్పుడు చనిపోయి 4 రోజులైంది, ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావు అన్నట్టుగా వాళ్ళు అవిశ్వాసంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మార్తా అదే మాట్లాడుతుంది, మరియ కూడా అదే మాట్లాడుతుంది. అయితే యేసయ్య అక్కడ అన్నమాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. అప్పుడు అంటది మార్తా, నమ్ముతున్నానయ్యా, పునరుద్ధానమందు అతడు తిరిగి లేస్తాడని నేను నమ్ముతున్నాను అన్నప్పుడు, ఒకవేళ నువ్వు ఇప్పుడు నమ్మితే నీ యొక్క తమ్ముడు చనిపోయినప్పటికీ తిరిగి లేస్తాడు, నేనే పునరుద్ధానమును జీవమును అని చెప్పేసి అతను ఎక్కడ సమాధి చేశారని అడిగి అక్కడికి వెళ్ళి ఆ రాయిని తీసేయమని చెప్పేసి లాజరు బయటకు రా అని చెప్పేసి అనగానే ఆ ప్రేత వస్త్రములు కట్టుకున్న వాడై లాజరు తిరిగి బయటకు వచ్చినట్టుగా, మరణాన్ని దేవుడు ఓడించి తనకు విజయాన్ని ఇచ్చినట్టుగా, ఆ మరణించినటువంటి లాజరును తిరిగి లేపినట్టుగా మనం ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి మాట ఏంటంటే, మన జీవితంలో మనకొస్తున్న సమస్యలు, మన జీవితంలో మనకున్న సవాళ్ళు, మన జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుని క్రియ, దేవుని మహిమ బయలుపరచబడడం కోసమే ఉంది. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ ఆపర్చునిటీ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్. ప్రతి సమస్య కూడా దేవుని క్రియ ప్రత్యక్షపరచబడడం కోసము దేవుడు వాడుకునే ఒక అవకాశం. ఇది మీరు రాసి పెట్టుకోవాలి.
దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎవ్రీ ప్రాబ్లం దట్ ఈస్ ఫేసింగ్ యూ రైట్ నౌ ఈజ్ ద అపార్చునిటీ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్. మీ జీవితంలో దేవుని క్రియ ప్రత్యక్షపరచబడడం కోసమే ఈరోజు మీరు ప్రతి సమస్య గుండా, సవాలు గుండా వెళ్తున్నారు. ఆఫ్టర్ ఓవర్కమింగ్ ఎవ్రీ ప్రాబ్లం యూ కెన్ టెస్టిఫై దట్ గాడ్ ఈస్ డెలివరింగ్ మీ ఆర్ గాడ్ ఈస్ డెలివర్డ్ మీ. నన్ను ఈ సమస్య నుంచి దేవుడే బయటకేసాడు, గట్టెక్కిచ్చాడని చెప్పేసి మీరు ఒక గొప్ప సాక్ష్యం చెప్తూ మీరు బయటకు వస్తారు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. లేకపోతే ఇది మీ జీవితంలో దేవుడు చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యూ అండర్స్టాండ్ మీ, మీరు ఒకవేళ ఈ వాక్యం అర్థం చేసుకుంటున్నట్లయితే ఆమేన్ అని చెప్పండి, ఆమేన్ అని టైప్ చేయండి. మీకు అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాట చెప్పాడు. ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో 10వ వచనం నుంచి మనం చూస్తే ఇంకా కొంచెం మనకు క్లియర్గా అర్థమవుతుంది. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇంకా చదువుదాం. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇంకా చూస్తే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యము జీవము అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ మాటలు అన్నప్పుడు ఫిలిప్పు అంటాడు, తండ్రిని మాకు కనుపరచు, మాకు అంతే చాలు అన్నప్పుడు ఫిలిప్పు అంటాడు, అంటాడు, ఫిలిప్పు నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? సరే, ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ ప్రత్యక్షత మీకు అర్థం కావాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు విషయమైనా సరే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీ విషయమైనా నా విషయమైనా సరే, దేవుని ఉద్దేశం ఏంటంటే, గాడ్ హిమ్సెల్ఫ్ రివీల్స్ త్రూ యూ. దేవుడు నీ ద్వారా రివీల్ కావాలనుకుంటాడు. మీకు అర్థం కాలేదు. ఇంకొక మాట చెప్తాను. దేవుడు తన క్రియను మీ ద్వారా ప్రత్యక్షపరచాలి అని అనుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఎంతోమంది నా బంధకాల్లో ఉంచాడు, లేకపోతే బలహీనతలకు అవకాశం ఇచ్చాడు, లేకపోతే సమస్యల్లో ఉన్న వారిని విడిపించాలి అని చెప్పేసి దేవుడు మిమ్మల్ని ఒక ప్రతినిధులుగా ఈ భూమి మీద నిలబెట్టాడు. మనం చాలాసార్లు వాటిని పక్కకు పెట్టి ఈ సమస్యల వలయంలో చిక్కుపోయి మనం నిరుత్సాహపడతా ఉంటాం. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారా కార్యాలు చేసేది ఎవరండి? దేవుడు. హల్లెలూయా. తన క్రియను యేసునందు ఏ విధంగానైతే చూపించాడో, అనగా గుడ్డివారిని కన్నులను తెరవడం కావచ్చు, లేకపోతే చనిపోయిన వారిని తిరిగి లేపడం కావచ్చు, కుష్ఠరోగులను బాగు చేయడం కావచ్చు, అదేవిధంగా 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరచడం కావచ్చు, 39 సంవత్సరాలుగా కుష్ఠరోగంతో 39 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని బాగు చేయడం కావచ్చు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం కావచ్చు, 7 రొట్టెలు 2 చేపలు 4,000 మందికి పంచిపెట్టడం కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యములు, ఎన్నో సూచక క్రియలు, లెక్కలేనన్న అద్భుతాలు, ఇవన్నీ కూడా తండ్రి యేసు నందు చేస్తున్నాడు. అందుకే అన్నాడు, మై ఫాదర్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఇన్ మీ. ఆయన ఇప్పటికీ కూడా నాతో పనిచేస్తున్నాడు, ఇప్పటికీ కూడా నాలో పనిచేస్తున్నాడు, ఇప్పటికీ కూడా ఆయన పని చేస్తున్నాడు అని చెప్పేసి పలు చోట్ల కూడా యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు అనమాట. చూడండి, అందుకే మన ద్వారా యేసయ్య ఈ లోకంలో పని చేయాలనుకుంటున్నాడు, లేకపోతే మన ద్వారా తండ్రి పని చేయాలనుకుంటున్నాడు, మన ద్వారా పరిశుద్ధాత్ముడు పని చేయాలనుకుంటున్నాడు.
ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్, ఒకవేళ మీరు ఆయనను గనక నమ్మితే, ఆయన గనక అవకాశం ఇస్తే ఆయన మీ ద్వారా పనిచేసి చూపిస్తాడు. ఈరోజు సింపుల్ థింగ్ మీరు ఒక్కటే చేయాలి, ఏంటంటే ప్రభువా నేను నమ్ముతున్నాను, నన్ను వాడుకోండి అయ్యా, ప్రభువా నన్ను వాడుకోండి. ఈ నాశనముకు లోనైనటువంటి సృష్టి ప్రభువా నా యొక్క ప్రత్యక్షత కొరకు నా ద్వారా విడిపించబడాలని ఎదురు చూస్తుందయ్యా. ఎంతోమంది రోగగ్రస్తులు ఉన్నారు, ఎంతోమంది చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నారు, ఎంతోమంది గుడ్డితనంలో ఉన్నారు, ఎంతోమందికి నాయన సువార్త ప్రకాశం ఇంకా వెలుగునివ్వట్లేదు నాయన. వారందరిని అందులో నుంచి నేను బయటకు తీసుకొచ్చే శక్తి నాకు దయచేయండి దేవా. మీరు నా ద్వారా పని చేయాలయ్యా తండ్రి. ఆ రోజు యేసయ్యలో మీరు ఏ విధంగానైతే పని చేశారో ఈరోజు నాలో మీరు పని చేయాలయ్యా అని గనక ఒకవేళ మీరు ఆశపడి ప్రార్థిస్తే, మీరు ఎంత వయస్కుడైనా సరే, ఈ వాక్యం వింటున్నవి నువ్వు 10 సంవత్సరాల వయసు గలవాడవు కావచ్చు, ఒకవేళ 100 సంవత్సరాల వయసు గలవాడవు కావచ్చు, ఒకవేళ 50 సంవత్సరాల వయసు గలవాడవు కావచ్చు, నీకు ఏ వయసు ఉన్నా, నీకు ఎంత అనుభవం ఉన్నా, ఎంత అనుభవం లేకపోయినా, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్, ఒకవేళ మీరు దేవుని పని చేయడానికి మీరు సిద్ధపడి గనక ఉంటే, గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ మైటీలీ. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవడానికి ఆయన తడుతాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయన మీ జీవితాలని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకే యేసయ్య అంటున్నాడు ఇక్కడ యోహాను సువార్త 14:12 నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసే కార్యాలు లాంటివి కావు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచేవాడును, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయను, వాటికంటే మరి గొప్పవిను అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రోజు యేసునందు తండ్రి ఏ విధంగానైతే గొప్ప కార్యాలు చేశాడో, ఈరోజు నీ ద్వారా నా ద్వారా అలాంటి గొప్ప కార్యాలు చేయాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి మీరు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నన్ను వాడుకోండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా అని చెప్పేసి కనుక ఒకవేళ మీరు ప్రార్థిస్తే, మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు, మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు కని విని ఎరగని ఊహించని రీతిలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అసాధారణమైన కార్యాలు మీ ద్వారా జరగడం చూసి జనులు ఆశ్చర్యపోతారు, మీరు ఆశ్చర్యపోతారు. తద్వారా మహిమ దేవునికి వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాడంటే దేవుడు తన మహిమ నిమిత్తం. ఎవ్రీ సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ గివ్స్ ద గ్లోరీ టు గాడ్. ప్రతి మేనిఫెస్టేషన్, ప్రతి అద్భుతము, ప్రతి సూచక క్రియ వెనుక మహిమ అనేటువంటిది దేవునికి రావాలి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా మహిమను నేను ఎవ్వనికి ఇయ్యను అంటాడు. దేవుడు మహిమ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు. కాబట్టి దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు, దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతున్నప్పుడు, మనమేదో గొప్పవారమని, మనమేదో గొప్పగా అతిశయించడానికని కాదు, కానీ బలహీనులమైన మనల్ని వాడుకొని ఆయన తన మహిమను ఈ ఘటముల ద్వారా బయలుపరుస్తున్నప్పుడు ఆయనకు మనం కృతజ్ఞులంగా, అదేవిధంగా విధేయులంగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, వై గాడ్ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ త్రూ అస్ ఇన్ ద పీపుల్స్ లైఫ్. ఎందుకు దేవుడి సూచక క్రియలను, మహత్కార్యములను మన ద్వారా ఎందుకు ఆయన ఈ లోకంలో ప్రత్యక్షపరుస్తాడో ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 47వ వచనం నుంచి మనము 46వ వచనం నుంచి చదువుకుందాం. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన యొద్దకు వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. చాలు, 48 కూడా చదువుదాం. యేసు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పారు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే ముందే గలిలయ అనేటువంటి కానాలో ఒక అద్భుతం చేశాడు. వై ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని సూపర్ న్యాచురల్ క్రియలు, దేవుని అసాధారణమైన క్రియలు ఎందుకు ఈ భూమి మీద, లేకపోతే సంఘములో, మన కుటుంబంలో ప్రత్యక్షపరచబడాలి అని అంటే ఇక్కడ నేను రీజన్ చెప్తున్నాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలోని కానాలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన చేసిన మొదటి సూచక క్రియ ఏంటండి? మనందరికీ కూడా తెలుసు. ఆ నీళ్లను ఆయన ద్రాక్షారసంగా మార్చాడు.
నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆయన అద్భుతం చేసి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి గలిలయలోని కానాకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఆయన యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. వచ్చి ఏమడుగుతున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. అప్పుడు కపెర్నహూములో తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. చాలు. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్స్ జరుగుతాయో పీపుల్స్ ఫెయిత్ విల్ బి అప్లిఫ్టెడ్. దే ఆర్ గోయింగ్ టు బిలీవ్ ఫర్ గ్రేట్ థింగ్స్. ఎప్పుడైతే ఒక సూచక క్రియ, ఒక మహత్కార్యము లేకపోతే ఒక డిమాన్స్ట్రేషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా ప్రజల లోపల విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఇక్కడ గలిలయలోని కానాలో యేసు నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం విన్నటువంటి ప్రధాని తన కుమారుని విషయమే ఏమని నమ్ముతున్నాడంట? ఆ నీళ్లను ద్రాక్షారసంగా చేసినటువంటి యేసయ్య నా కుమారుణ్ణి స్వస్థపరచలేడా అని యేసు దగ్గరికి వచ్చి విన్నపం చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు ఒక మాట చెప్తే చాలు, నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వచ్చి బాగు చెయ్యు అని చెప్పేసి యేసునందు విశ్వాసం ఉంచి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య అంటున్నాడు 48వ వచనంలో, ఇది చాలా ప్రాముఖ్యమైంది, సూచక క్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరు. అంటే చూడండి, గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ద సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్ టు ఇంక్రీజ్ ద ఫెయిత్. దేవునిలో విశ్వాసము పెంచడానికి, అంటే లేకపోతే దేవుని మీద విశ్వాసం పెంచడానికే దేవుడు మహత్కార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు అనేటువంటివి ఆయన వాడుకుంటాడు. అంటే ఇండైరెక్ట్ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే ద సైన్స్ అండ్ వండర్స్ అండ్ ద హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్ ఆర్ ద నెట్స్ టు క్యాచ్ ద సోల్స్. హల్లెలూయా. ఈ అద్భుతాలు, ఈ సూచక క్రియలు, ఈ మహత్కార్యాలు ఇవన్నీ కూడా ఒక వల లాంటివి. వాటిని విసిరి మనం ఏం పడతాము? ఆత్మలను పడతాం. చూడండి, అనారోగ్యాలు లేకపోతే, ఆ దురాత్మ శక్తులు లేకపోతే, ఆ మాంత్రిక శక్తులు లేకపోతే ఆ జనాలు వస్తారా అండి? రారు. వస్తారా అండి? రారు. అన్ని సౌకర్యాలు ఉంటే దేవుడని గుర్తుకొస్తుందా? అస్సలు కూడా గుర్తుకురాదు. అందుకే గాడ్ ఇస్ పర్పస్ఫుల్లీ ఆర్డైన్డ్ ద ఎనిమీ. దేవుడు పర్పస్ఫుల్గానే ఒక శత్రువుని భూమి మీద ఉంచాడు. వాడు సాతానే కావచ్చు, ఇంకోడో కావచ్చు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే అవుట్ ఆఫ్ విచ్ గాడ్ బ్రింగ్స్ ద గ్లోరీ. వాటన్నిటిలో నుంచి ఆయన మహిమను తీసుకొస్తాడనేటువంటిది ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ప్రధాని కుమారుడు ఏమయ్యాడండి? స్వస్థపరచబడ్డాడు. అంటే చూడండి, ప్రధానిలో విశ్వాసం వచ్చింది ఎందువలన అంటే ఒక సూచక క్రియ జరగడం అతడు విన్నాడు, ఒక సూచక క్రియ జరగడం అతడు చూశాడు. ఆ కానాలో పెళ్లి విందులో మేబీ అతడు అటెండ్ అయి ఉండొచ్చు. ఆ క్రియ చూసినటువంటి అతనిలో విశ్వాసం అనేటువంటిది పెరిగింది. అందుకోసమే అతడు వేరే వాటి కొరకు అతడు నమ్మడం ప్రారంభం చేశాడనమాట. అంటే చూడండి, సూచక క్రియల ద్వారా, స్వస్థతల ద్వారా, అద్భుతాలు ఇవి ప్రత్యక్షపరచబడడం ద్వారా ప్రజల లోపల విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. దేవుని వైపు వాళ్ళ హృదయాలు ఏమవుతాయండి? తిప్పబడడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఏ చర్చిలోనైతే, ఏ సంఘంలోనైతే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరగడం చూస్తామో ఆ చర్చ్ అనేటువంటిది గ్రో అవుతుంది. ఆ చర్చ్కి జనాలు అనేటువంటివి వస్తారు. లేకపోతే ఆ యొక్క సేవకుడు మహిమపరచబడతాడు, ఆ వ్యక్తి మహిమపరచబడతాడు. ఒకవేళ అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా జరగకపోతే సంఘం అనేటువంటిది ఎక్స్పాన్షన్ అవ్వడము అనేటువంటిది చాలా తక్కువ అవుద్దనమాట. అందుకే మనము అపోస్తలులను చూస్తే పౌలు కానీ, పేతురు కానీ, అపోస్తలులందరూ కూడా సూచక క్రియల చేత, మహత్కార్యముల చేత, అద్భుతముల చేత వాళ్ళు సువార్తను ప్రకటించారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు అంటాడు, నా చేత దేవుడు చేసిన సూచక క్రియలు తప్ప ఇంకా నేను వేటిని గురించి కూడా నేను మాట్లాడను అంటాడనమాట. ఒకసారి మనము చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము
రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం నుంచి కనుక చదివితే, ఏలైనగా అన్యజనులు విధేయులగునట్లు. ఇంతకుముందు ఏం చేశామండి? విశ్వసించినట్లు అద్భుతాలు చేశాడంట. ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులు విధేయులగునట్లు. సువార్తను పౌలు ఎక్కడికి తీసుకెళ్ళాడండి? అన్యజనుల్లోనికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళడానికి మెయిన్గా అతడు యూజ్ చేసింది ఏంటంట? వాక్యము. అందరు వాక్యం అనండి. క్రియ, గురుతుల బలము, మహత్కార్యముల బలము, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేన్ని గూర్చి మాటలాడ తెగింపను. చాలు. అన్యజనులు ఎట్లా విధేయులు అవుతున్నారంట? వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలం అంటే సైన్స్ అండ్ వండర్స్ అండ్ హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి. క్రీస్తు పౌలు ద్వారా సూచక క్రియలు చేయించాడు, మహత్కార్యములు చేయించాడు, అద్భుతములు చేయించాడు, వాక్యము ప్రకటించడానికి సహాయం చేశాడు. అనేకమైనటువంటి క్రియలు దేవుడు పౌలు ద్వారా జరిగించినందువలన అన్యజనులు ఏమయ్యారంట? సువార్తకు విధేయులయ్యారు. ఈ రోజుల్లో చాలామంది స్పష్టమైన వాక్యం, ప్యూర్ వర్డ్ అని చెప్పేసి అంటున్నారు, కానీ అద్భుతాల విషయంలో వచ్చేసరికి, సూచక క్రియల విషయంలో వచ్చేసరికి దే విల్ బి జీరో. వాళ్ళు జీరో లెవెల్కి పడిపోతున్నారు. కొంతమంది అయితే అద్భుతాలని నమ్మరు. అపోస్తలుల కాలంకే ఆగిపోయాయండి అద్భుతాలు, ఇప్పుడెక్కడున్నాయండి అద్భుతాలు? ఐ ఆమ్ ద లివింగ్ టెస్టిమనీ. నేను ఈరోజు నిలబడ్డ నా జీవితంలో అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఐ టేస్ట్ గాడ్. నేను దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నాను అద్భుతాలతో, ఆశ్చర్యకార్యములతో. నేను అనేకుల నిమిత్తం ప్రార్థించినప్పుడు వారి జీవితాల్లో దేవుడు కోకొల్లలుగా లెక్కలేని అద్భుతాలు చేశాడు. ఐ ఆమ్ ద లివింగ్ టెస్టిమనీ అండ్ ప్రూఫ్ దట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ద మిరకల్స్. దేవుడు అసాధారణమైన కార్యములను చేయగలడు అని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పగలను. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ సూచక క్రియలు అయితే చేశాడో, ఆయన మరణించిన తర్వాత అపోస్తలను వాడుకొని ఏ సూచక క్రియలు అయితే చేశాడో, ఈరోజు 2024వ సంవత్సరంలో అంతకంటే గొప్ప సూచక క్రియలను చేయగలడు. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, మీరు ఒకవేళ నమ్ముతున్నట్లయితే ఆయన మిమ్మల్ని కూడా వాడుకోగలడు. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఆయన నన్ను వాడుకుంటున్నాడు, నా ద్వారా అనేకమైన కార్యములు చేస్తున్నాడు. ఈరోజు మీ ద్వారా కూడా అనేకమైన కార్యములు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ మైటీలీ. దేవుడు మిమ్మల్ని అసాధారణంగా, బలంగా, అతీతంగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, మహత్కార్యముల బలము చేతను, సూచక క్రియల బలము చేతను, వాక్యము బలము చేతను, గురుతుల బలము చేతను, క్రియల బలము చేతను యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా అనేకమైన వాటిని జరిగించినప్పుడు అన్యజనులు విధేయులయ్యారు, యేసుక్రీస్తు ప్రభువు వద్దకు వచ్చారు. కాబట్టి ఈరోజు సంఘము యొక్క స్థితి దేవునిలో ఎలా ఉందో తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగాలి, ఆశించాలి. దేవా, నా ద్వారా మీ సూచక క్రియలు చేయండి నాయన, నా ద్వారా మీరు అద్భుతాలు చేయండి నాయన, నా ద్వారా మీరు పని చేయండి అయ్యా అని చెప్పేసి మీరు కనుక ప్రార్థిస్తూ ఆశపడితే దేవుడు మిమ్మల్ని తప్పకుండా వాడుకుంటాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ క్యాన్సర్ వ్యాధులు స్వస్థపడతాయి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎయిడ్స్ వ్యాధులు స్వస్థపడతాయి. మీరు ప్రార్థన చేసినప్పుడు జనులు విడిపించబడతారు. ఆ రుగ్మతల నుంచి ప్రజలు బయటకు వస్తారు. ఆ అడిక్షన్స్ నుంచి ప్రజలు బయటకు వస్తారు. ఆ బలహీనతల నుంచి ప్రజలు బయటకు వస్తారు. సాతాను బంధకాల నుంచి ప్రజలు బయటకు వస్తారు. ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి దేవుడు ఆశ్చర్యరీతిగా మీ ద్వారా వారిని బయటకు తీసుకొస్తాడు. నరకం అనే చెరలో ఉన్నటువంటి అనేకులు కూడా జనులు ఆ యొక్క బయటకు రావడం, మీ ద్వారా దేవుడు కార్యములు చేయడం మీరు చూస్తారు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇట్, ఇఫ్ యు యాక్సెప్ట్ హిస్ పవర్ బై యువర్ ఒబీడియన్స్ అండ్ బై యువర్ సబ్మిషన్, మీరు దేవునికి చూపించే విధేయత ద్వారా, ఆయనకు మీరు లోబడి ఉండి ఆయన ఏదైనా కనపరిచేటువంటి విశ్వాసము ద్వారా మిమ్మల్ని ఆయన వాడుకుంటాడు. ఆయన మీ ద్వారా అనేకమైనటువంటి కార్యములు చేస్తాడు. అందుకే మనం అపోస్తల కార్యంలో కూడా చూస్తే పౌలు చేత దేవుడు విశేషమైన కార్యములు చేయించాడు. పౌలు యొక్క నడిగుడ్డలు, ఆ యొక్క నడికట్టు తీసుకొని వెళ్ళినప్పుడు జనులు స్వస్థపరచబడ్డారంట. ఆ దయ్యములు వదిలిపోయాయంట. రోగులు స్వస్థపరచబడ్డారంట. పేతురు ఆ నీడ పడ్డప్పుడు రోగులు స్వస్థపరచబడ్డారని చెప్పేసి కూడా రాయబడింది. ఇంత గొప్ప సూచక క్రియలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నేటికి ఆయన అట్లాంటి కార్యములను చేయగలడు. మీ యొక్క వస్త్రము
ఒక వ్యక్తి ముట్టుకుంటే వాని రోగం తగ్గిపోయేటట్టుగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. అంత శక్తి, అంత అభిషేకము దేవుడు మనలో డిపాజిట్ చేసి పెట్టాడు. మనం దాన్ని విశ్వసించి దాని విషయమే ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అట్లాంటి కార్యములను మన జీవితం ద్వారా మన ద్వారా జరిగిస్తాడు. ఆశ లేకుండా దేవుడు ఏం పని చేయలేడండి. ఇఫ్ యు హ్యావ్ ద డిజైర్, if you have the hungry for the miracles, if you have the desire for the manifestation of the works of God, God is going to use you mightily. దేవుడు మీ ద్వారా అసాధారణమైన కార్యములను జరిగిస్తాడని ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నుంచి దేవుడు క్రియ ప్రత్యక్షపరచబడ్డప్పుడు ప్రజలు మార్పు పొందుతారు, విధేయులు అవుతారు. అందుకే మనం ఒకసారి నిర్గమకాండంలో మనం చూస్తే కనుక మోషేను దేవుడు ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకురావడానికి ఒక డెలివరర్గా, ఒక విమోచకుడిగా పంపించినప్పుడు 3 సూచక క్రియలు చూపించి ఆయనను పంపిస్తాడు. మనము నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనుక చదివితే అక్కడ ఆ కర్ర కిందేసినప్పుడు పాము అవుతుంది, అదొక సూచక క్రియ. అదేవిధంగా తన చెయ్యి ఆ భూసంలో ఉంచినప్పుడు, ఈ యొక్క రొమ్ములో ఉంచినప్పుడు తనకేమవుద్దండి, ఆ కుష్ఠరోగం వస్తుంది. మళ్ళీ దాన్ని తీసినప్పుడు కుష్ఠరోగం వస్తుంది, మళ్ళీ పెట్టినప్పుడు ఆ చెయ్యి స్వస్థపరచబడుతుంది. ఆ తర్వాత ఏటి ఒడ్డుకు వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఆ గట్టు మీద పోసినప్పుడు అవి రక్తంగా మార్చబడతాయి. ఈ 3 సూచక క్రియలు దేవుడు మోషే ఎదుట చేసి మోషేను నమ్మించి తీసుకెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట వీటిని చేయు, అప్పుడు జనాలు నేను నిన్ను పంపించానని నమ్ముతారని చెప్పేసి ఆయనతో చెప్పాడు. అంటే చూడండి, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రూఫ్, దేవుడు మమ్మల్ని డెలివర్ చేయడానికి వచ్చాడు అని ఒక నిర్ధారణకు వచ్చింది. దేని ద్వారా అండి? సూచక క్రియల ద్వారా. ఈ సూచక క్రియలు, ఈ అద్భుతాలు వారి ఎదుట పర్ఫామ్ చేసినప్పుడు జనాలు నమ్మడం ప్రారంభం చేశారు. అంటే చూడండి, వెన్ యూ పర్ఫామ్ ఏ మిరకల్, నీ ద్వారా దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడు జనాలు దేవుణ్ణి నమ్మగలుగుతారు. అదేవిధంగా నీవు దేవునికి చెందిన వాడవని విశ్వసించడం ప్రారంభం చేస్తారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కొరకు ఒక సాక్ష్యం చెప్పారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 22వ వచనంలోను, అదేవిధంగా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలోను నజరేయుడగు యేసును దేవుడు నియమించాడు అని చెప్పడానికి ప్రూఫ్, రుజువు ఏంటంటే ఆయన ద్వారా సూచక క్రియలు జరిగించాడు. నికోదేము కూడా వచ్చి ఏమంటాడండి, నువ్వు దేవుని యొద్ద నుంచి పంపబడితే తప్ప ఈ సూచక క్రియలు పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా కనపరచబడలేవు అని అంటాడు. చూడండి, ద లివింగ్ ప్రూఫ్ ఈజ్ దట్ God is going to use you mightily and do the miracles and signs and wonders and healings through us. దేవుడు మనల్ని వాడుకొని ఒక మహత్కార్యము, ఒక సూచక క్రియ, ఒక అసాధారణమైనది చేస్తున్నాడంటే God is witnessing you. దేవుడు నీ పక్షమున ఒక సాక్ష్యం చెప్తున్నాడు. I am chosen you. నేను ఈయనను ఏర్పాటు చేసుకున్నానని ఆయన తన క్రియ ద్వారా సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. అందుకే ఇక్కడ మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం ఈ మాటలు చదవచ్చు. ఒకసారి నిర్గమకాండం 4వ అధ్యాయము 30వ వచనంలో కనుక చదివితే, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. కేవలము మాటలే కాదు, సంఘంలోను చెప్పాల్సింది మాటతో పాటు అద్భుతం కూడా కనబడాలి. వర్డ్స్ అండ్ మిరకల్స్ యూ కుడ్ నాట్ సపరేట్. వాక్యాన్ని అద్భుతాలని విడదీయలేం. ఈ రోజుల్లో ఉన్న దురదృష్టం ఏంటంటే వాక్యాన్ని అద్భుతాలను విడదీసి చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథం చదివితేనే అన్ని అద్భుతాలే. ద బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ మిరకల్స్. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని అద్భుతాలే. చదివిన ప్రతిసారి ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఇంత శక్తిమంతుడా దేవుడా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. వీటిని చెప్తూ వాక్యమే అని చెప్పేసి అంటారు, కానీ దేవుడు ఇంకా సూచక క్రియలు చేయడు అని చెప్పేసి లిమిట్ చేస్తారు. ఇక్కడ మోషే అహరోనులు జనులందరినీ కూడా పిలిచి ఏం చేశారంట, దేవుని మాటలు చెప్పి వాళ్ళు ఏం చేశారు, సూచక క్రియలు చేశారు. ఈ రోజుల్లో కూడా మనం ఏం చేయాలండి, దేవుని మాటలు చెప్పాలి, అదేవిధంగా సూచక క్రియలు కూడా మనం చేయాలి. అప్పుడే జనుల లోపల నమ్మకం వస్తుంది, అప్పుడే జనుల లోపల విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. లేకపోతే సంఘము, లేకపోతే ఒక వ్యవస్థ, లేకపోతే దేవుని యొక్క
రాజ్యం అనేటువంటిది అది కృషించుకుపోయినట్టుగా ఉంటుంది. అపోస్తలుల కార్యంలో దినదినము సంఘం ఎందుకు విస్తరించిందంటే ప్రతిరోజు కూడా వారి మధ్య అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ ఫిలిప్ కానీ, లేకపోతే స్టెఫెన్ కానీ, పేతురు కానీ, వీళ్ళందరూ కూడా అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యములు చేసుకుంటూ పోతున్నారు. అందుకే అనేక మంది కూడా చేర్చబడ్డారు. ఒక్క పుట్టింది మొదలుకొని కుంటివాడు ఒక్కడు స్వస్థపరచబడగానే 3000 మంది రక్షించబడ్డారు. పౌలు ప్రసంగం చేసిన, పేతురు ప్రసంగం చేసినప్పుడు 5000 మంది స్వస్థపరచబడ్డారు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అపోస్తలుల కార్యంలో ఎన్నో అద్భుతాలు చేసిన ప్రతిసారి కూడా అనేకుల్లో కూడా విశ్వాసం అనేటువంటిది పుట్టింది. ఈ రోజుల్లో మీరు ఈ వాక్యం వింటున్న మీరు కూడా యేసునందు ఎందుకు విశ్వాసం ఉంచారో చెప్పమంటే మీరు చెప్తారు, నా తండ్రికి అనారోగ్యం వచ్చినప్పుడు మేము యేసయ్య దగ్గరకు వచ్చామండి, లేకపోతే మాంత్రిక శక్తుల చేత పీడించబడ్డప్పుడు మేము యేసయ్య దగ్గరకు వచ్చామండి, దేవుడు మమ్మల్ని దాని నుంచి విడిపించాడండి, అప్పటి నుంచి మేము ఇంకా ఆయన మార్గంలో నడుస్తున్నామండి అని మీరు చెప్పరా? అబ్జల్యూట్లీ మీరు చెప్తారు. ఈరోజు మేము ఇట్లా ఉన్నామంటది దేవుడేనండి, దేవుడు లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదండి అని మీరు చెప్పలేరా? తప్పకుండా మీరు చెప్పగలుగుతారు. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మోషే కేవలం దేవుని మాటనే వినలేదు, మోషే దేవుని క్రియలను కూడా చూశాడు. ఈ రోజుల్లో ప్రతి పాస్టర్, ప్రతి దైవజనుడు వాక్యము మట్టుకు బోధించేవాడే ఉండకూడదు, కానీ వాక్యముతో పాటు అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, సూచక క్రియలు నమ్మేవాడై ఉండాలి. వాటిని దేవుడు చేస్తాడని బోధించేవాడై ఉండాలి. దేవుని శక్తి ద్వారా కార్యములను చేసి ఈ లోకంలో జనుల మధ్య చూపించాలి. హల్లెలూయా. అప్పుడే ఎదిరించేవాని ప్రతి నోరు కూడా మూయబడుతుంది. అనేక జనులు ప్రభు వైపు తిప్పబడతారు. ఆ యొక్క డాక్టర్లు చేయలేనిది, లేకపోతే ఈ లోకస్తులు ఇది కాదు అని చెప్పేసి అన్నవి దేవుని ద్వారా సాధ్యపరచబడడం చూసిన ప్రతి ఒక్కరి నాలుక యేసే ప్రభు అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ప్రతి ఒక్కరి మోకాలు యేసు ఎదుట వంగాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు అద్భుతాలు, సూచక క్రియలు చేస్తున్నప్పుడు ప్రజలు దేవుని వైపు తిప్పబడతారు. ఒకసారి మనము మొదటి రాజుల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఏలియా ఒక గొప్ప అద్భుతం చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఆ బయలుదేవతను ఆరాధించేటువంటి దాని నుంచి యెహోవా వైపుకు, సర్వోన్నతుడగు దేవుని వైపు తిప్పబడ్డారు. ఆ కార్యం ఏంటో మీకు తెలుసు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆ బయలుకు ప్రవక్తలను, అదేవిధంగా అషేరాదేవి ప్రవక్తలను, మొత్తం 850 మంది ప్రవక్తలను కర్మేలు పర్వతం యొద్దకు తీసుకెళ్ళి ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఏంటంటే, మనము ఒక కందకం దవ్వుదాం, ఒక బలిపీఠం కడదాం, దాని మీద ఒక ఎద్దును వధించి పెడదాం. దాని మీద వధించి పెట్టిన తర్వాత ఎవరైతే, ఇప్పుడు మీరు మీ దేవతను బట్టి ప్రార్థన చేయండి, ఏ దేవుడైతే అగ్ని చేత ఈ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి అర్పణను అంగీకరిస్తాడో ఆకాశం నుంచి అగ్ని దించి వాడే నిజమైన దేవుడు అని చెప్పుకుందాం అని చెప్పేసి ఆయన ఒక సవాల్ విసిరినప్పుడు ఆ 850 మంది ప్రవక్తలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొరపెడతా ఉన్నారు. వాళ్ళ శరీరాన్ని శస్త్రములతో కోసుకుంటున్నారు. రక్తం వచ్చే విధంగా వాళ్ళు ఎంత చేసినా కూడా ఏం రాలేదండి, ఆకాశం నుంచి అగ్ని రాలేదు. కానీ సాయంకాలం నైవేద్యం అర్పించే సమయమున ఏలియా ఏం చేశాడండి, బలిపీఠమును చక్క చేసి ఆ యొక్క బలిపీఠం మీద ఆ ఎద్దును వధించి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేసిందండి, అర్పణను అంగీకరించాడు దేవుడు. ఇమ్మీడియట్గా ఈ గొప్ప కార్యం చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పేసి వాళ్ళు దేవుని వైపు తిప్పబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే చూడండి, ఒక సూచక క్రియ, ఒక అద్భుతము ప్రజల మధ్య జరగడం చూసినప్పుడు ద పీపుల్ విల్ టర్న్. మేము పూజిస్తున్న దేవతలు వెండివి, బంగారువి, రాతివి, కట్టెవి, బొమ్మలు, ఇవన్నీ వాటిలో ఏ లాభము లేదు, వాటిలో ఏ శక్తి లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. కనులుండి చూడలేనటువంటివి, చెవులుండి వినలేనటువంటివి, నోరుండి మాట్లాడలేనటువంటి వ్యర్థమైన విగ్రహాలను మేము ఈరోజు పూజిస్తున్నాం. జీవము కలిగిన దేవుడే ఈయనే, యేసు ప్రభువారే అని చెప్పేసి జనాలు ఒప్పుకునేటట్లుగా అన్డినయబుల్ మిరకల్స్, అంటే అడ్డు చెప్పలేని, ఎదురు చెప్పలేని మిరకల్స్ను దేవుడు మన ద్వారా పర్ఫామ్ చేయగలడు, మన ద్వారా చేసి ఈ లోకంలో చూపించగలడు. ఇఫ్ యూ డిజైర్ ఫర్ దాట్, మీరు ఒకవేళ వాటి కొరకు మీరు ఆశపడితే ఈరోజు దేవుడు మీ ద్వారా దేవుడు అలాంటి కార్యంలో చేసి ఆయన చూపించగలడు అనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆయన అద్భుతం చేసినప్పుడు ప్రజల జీవితాల్లో జరగాల్సింది ఏంటంటే
మార్పు, మారు మనస్సు కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు. ఈ మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఇంకా చాలా కోణాలుగా మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ వాక్యం మీకు అర్థమవుతుందని నేను చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి మత్తయి సువార్తలో ఈ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మనము చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుదాం. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు గలిలయలోను, కపెర్నహూములోను, అదేవిధంగా అనేకమైన ప్రాంతాల్లో తిరిగి 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 ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఏం రాలేదంట? మారు మనస్సు రాలేదంట. వై ద మిరకల్స్, వై ద హీలింగ్స్, వై ద డెలివరెన్సెస్, వై ద సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్, వై ద వర్క్స్ ఆఫ్ గాడ్ టు బి మేనిఫెస్టెడ్ ఇన్ దిస్ వరల్డ్? ఈ భూమి మీద ఎందుకు 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 సూచక్రియలు జరగాలి, ఎందుకు మహత్కార్యములు జరగాలంటే మారు మనస్సు పొందుకోవడానికి. ద పీపుల్ షుడ్ టర్న్ ఫ్రమ్ దేర్ విక్కెడ్నెస్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని వైపుకు, దేవుని నీతి వైపుకు ప్రజలు తిప్పబడాలి. ఆ తిరుగుబాటు నుంచి, ఆ బలహీనత నుంచి, ఆ పాపము నుంచి విడిపించబడి మారు మనస్సు పొందడం కోసమే దేవుడు ఏం చేస్తున్నాడంట? అద్భుతాలు చేస్తున్నాడంట. అద్భుతాలు చేసినప్పుడు ఎవ్వరు కూడా ఆయన వైపు తిప్పబడకపోయేసరికి ఆయన ఇట్లా అంటున్నాడు, అయ్యో ఖొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చించబడేదవా? నువ్వు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశం వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. చూడండి, కపెర్నహూములో దేవుడు అద్భుతాలు చేసినప్పుడు కపెర్నహూములో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయలేకపోయారంట? నమ్మలేకపోయారంట. తూరు సిదోను అనేటువంటి పట్టణంలో ఒకవేళ అద్భుతాలు చేస్తే, కొరాజీనాలోను బెత్సాయిదాలోను చేయబడిన అద్భుతాలు, తూరు సిదోను అంటే ఆ రోజుల్లో అన్యజనుల ప్రాంతములు, అవి అపవిత్రమైన ప్రాంతములు అనేవారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ ప్రజల జీవితాల్లో కనుక ఇట్లాంటి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ఈ కుంటివారు బాగుపడడం, కుష్ఠరోగులు స్వస్థపరచబడడం, చనిపోయిన వారు లేపబడడం, ఇవన్నీ అద్భుతాలు చూసిన ఒకవేళ ఆ అన్యజనులు కనుక చూస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు, ఎప్పుడో గోనెపట్ట కట్టుకునేవాళ్ళు, ఎప్పుడో ప్రభు వైపు తిప్పబడేవాళ్ళు. కానీ మీరు బాగా కఠినమైపోయారు. మీ యొక్క గతి ఆ యొక్క తీర్పు దినమందు మరీ ఓర్వలేనటువంటిదిగా ఉంటుందని ఇక్కడ దేవుడు తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, ఇక్కడ దేవుడి యొక్క ఇంటెన్షన్, ఎందుకు దేవుని క్రియలు ఈ భూమి మీద ప్రత్యక్షపరుస్తున్నాడంటే మారు మనస్సు మన లోపల రావడానికి. ఎవ్రీ అద్భుతం మనం చూసిన తర్వాత మన జీవితంలోనైనా ఇతరుల జీవితంలో దేవుడు మనని వాడుకొని చేసిన అక్కడ మనకు అర్థం కావాల్సింది, మన యొక్క కన్నులు వెలగాల్సింది ఎక్కడంటే దేవుడు మార్పు కోరుకుంటున్నాడు. ప్రజలు తిప్పబడడం కోరుకుంటున్నాడు. ప్రజలు రక్షించబడడం కోసమే అద్భుతాలనే వాళ్ళను వాడుకుంటున్నాడు. మన అద్భుతము పొందుకొని మళ్ళీ లోకం వైపు తిప్పబడడం కాదు, అద్భుతం పొందుకొని హృదయం కఠినంగా చేయబడడం కాదు, దేవుని వైపుకు తిరగడం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే 78వ కీర్తనలో చదివితే దేవుని అద్భుతాలు చూస్తున్నారంట, మర్చిపోతున్నారంట, మళ్ళీ తిరుగుబాటు చేస్తున్నారంట. అట్లా కాదు, దేవుడు చేసిన అద్భుతాలు మనం చూడాలి, ఇంకా విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. శిష్యులను కూడా ఆయన అన్నాడు, గద్దించాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు, 5,000 మందికి పంచినప్పుడు, 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచినప్పుడు వాళ్ళ హృదయాల్లో కఠినత్వం అయిపోయిందంట. అద్భుతాలు చూస్తున్నారు కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని ఆయన గద్దించాడు. ఎందుకు మీ హృదయాలు కఠినంలో అయ్యాయి, ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారని మార్కు సువార్తలో వారిని గద్దించాడు అనమాట. అంటే చూడండి, వై ద మిరకల్స్, ఎందుకు అద్భుతాలు, ఎందుకు సూచక క్రియలు, ఎందుకు దేవుని క్రియలు ఈ భూమి మీద మన ద్వారా జరిగిస్తున్నాడంటే మనలో విశ్వాసం పెంచడానికి, మనము దేవునికి సమీపంగా కావడానికి, మన ద్వారా అనేకులను ఆయన వైపు తిప్పడానికి ఆయన అద్భుతాలను ఒక వలలాగా వాడుకుంటున్నాడు. అందుకోసమే ఈ భూమి
ఎదురు చూస్తూ ఉంది. నీవు దేవుని శక్తిని ధరించుకొని అనేకులను ఆయన వైపు తిప్పాలనేటువంటి ఆ యొక్క ఆశతో కనిపెడతా ఉంది. కాబట్టి ఈరోజు నీ యొక్క పిలుపు ఏంటో నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు వెంబడించిన అన్నాడు. ఏమంటున్నాడండి అక్కడ? రోగులను స్వస్థపరుస్తారన్నాడు, కొత్త భాషను మాట్లాడతారన్నాడు. అదేవిధంగా ఆ యొక్క మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదన్నాడు. అదేవిధంగా ఆ యొక్క చనిపోయినటువంటి వారిని సైతం తిరిగి లేపే శక్తిని, రోగుల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థపరిచే శక్తిని, దయ్యములను వెళ్ళగొట్టే శక్తిని ఆయన వారికి అనుగ్రహించాడని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి మీరు బలవంతులు దేవునిలో, మీరు శక్తిమంతులు దేవునిలో, మీ ద్వారా అసాధారణమైన కార్యములు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ జనరేషన్లో, ఈ కాలంలో మనం దేవుని శక్తిని బయలుపరచాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు 2వ అధ్యాయంలో అంటాడు, నేను తీయని మాటలతో మీ యొద్దకు రాలేదు కానీ పరిశుద్ధాత్మ శక్తియు, అనగా దేవుని శక్తిని కనపరిచేటువంటి దృష్టాంతములతోనే వచ్చానంటాడు. కాబట్టి ఈ కాలంలో మనము దేవుని శక్తిని బయలుపరచడానికి మనం ఒక సాధనములుగా వాడబడాలి. ఈ వాక్యం వింటున్న మీ ద్వారా దేవుడు నేటి నుంచి పని చేయనుగాక. అసాధారణమైన కార్యములు మీ ద్వారా జరగడం మీరు చూస్తారు. హల్లెలూయా. ఇది నేనేనా, నా కన్నులేనా ఇవి అని అనుకునేంతగా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకొనుగాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరైతే వాక్యం విన్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి. అసాధారణమైన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యములు వారి ద్వారా జరిగించండి. నాయన తండ్రి, ఆ పుట్టింది మొదలుకొని గుడ్డివాడు మీ క్రియలు కనపరచబడడం కోసమే వాడు గుడ్డివాడుగా పుట్టాడన్నారు. లాజరు యొక్క మరణము ఆ యొక్క రోగం మరణం కోసం రాలేదు కానీ మీ మహిమ కనపరచబడడం కోసమే వచ్చిందన్నారు. అవునే, ఈ రోజుల్లో మా జీవితంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మీ మహిమ ప్రత్యక్షపరచబడడం కోసమే. అదేవిధంగా మమ్మల్ని కూడా మీరు వాడుకొని అనేకులను మీ వైపు తిప్పడానికి ఒక సాధనంగా వాడుకోవడం కోసమే నాయన. ఈ రోజుల్లో లోకంలో ఎన్నో సమస్యలను మీరు ఉంచారయ్యా. అద్భుతం ఎట్లా కనపరచబడుతుందో మీరు చెప్పారు. అదేవిధంగా అద్భుతం కనపరచబడడం ద్వారా ఈ లోకస్తుల్లో మార్పు ఎట్లా వస్తుందో చెప్పారు. ఒకవేళ కఠినపరచబడితే వాళ్ళకు ఎలాంటి తీర్పు ఉంటుందో కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారయ్యా. విత్తమైన వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయండి. దేవారిని ఆశీర్వదించండి. విన్న వాక్యం వారి హృదయాల్లో భద్రపరచబడి దేవా దాని ప్రకారం చేసేటువంటి శక్తి దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నేటి దినం మొదలుకొని దేవుడు మిమ్మల్ని బహుబలంగా వాడుకొనుగాక. మీ ద్వారా అసాధారణమైన కార్యములు చేయడము మీరు చూచుదురుగాక. ఈరోజు మొదలుకొని దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడే సాధనములుగా మీరు ఆ యొక్క ఉందురుగాక. ఆయన మీ ద్వారా పని చేయడం మీరు చూచుదురుగాక. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. నా వలన ఏదైనా అట్లా అయినట్లుగా నేను ఆలోచించడానికి నా అంతటా నేనే సమర్థుడని కాదు కానీ నా సామర్థ్యం దేవుని వలన కలిగింది అంటాడు. అదేవిధంగా కార్య సాధకముగా ఆయన క్రియాశక్తిని బట్టి బహుగా ప్రయాసపడతానంటున్నాడు. కాబట్టి ఈరోజు నుంచి దేవుడు మీలో తన బలమును కనపరచునుగాక. మీ ద్వారా ఆయన గొప్ప కార్యములు చేయనుగాక. మిమ్మల్ని చూసినటువంటి ప్రజలు దేవుని చేత వీళ్ళు అభిషేకించబడ్డవారు, దేవుని ఏర్పాట్లో వీళ్ళు ఉన్నారు అని సాక్ష్యము చెప్పుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.